వర్షాకాలం శీతాకాలం ఎక్కువ కార్ కంప్లైంట్లు వస్తూ ఉంటాయి, స్టార్టింగ్ ట్రబుల్స్. దానికి కారణం రెగ్యులర్గా కార్ వాడే వాళ్ళకంటే అప్పుడప్పుడు కారు తీసే వాళ్ళకే ఎక్కువ కంప్లైంట్లు వస్తూ ఉంటాయి, ముఖ్యంగా డీజిల్ కార్ల వాళ్ళకి. ఎందుకంటే గ్లో ప్లగ్ సెన్సార్ని ఎలా వాడాలో వాళ్ళకి తెలియదు. గ్లో ప్లగ్ సెన్సార్, దాన్ని హీట్ ప్లగ్ సెన్సార్ అని కూడా అంటారు. ఎలా వాడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా కారు స్టార్ట్ చేసేవాళ్ళు, ముఖ్యంగా డీజిల్ కార్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇలా ఇగ్నిషన్ స్టార్ట్ చేసిన వెంటనే ఇలా ఇండికేషన్లు అన్నీ వస్తాయి కదా, అందులో కొన్ని ఆఫ్ అవుతాయి. ఆ తర్వాతే మనం ఇంజిన్ స్టార్ట్ చేయాలి. అందులో ముఖ్యంగా గ్లో ప్లగ్ సెన్సార్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు సీట్ బెల్ట్ కనిపిస్తుంది కదా, దాని పక్కనే ఉంటుంది గ్లో ప్లగ్ సెన్సార్. అదిగో రింగ్ లాగా వచ్చి ఆగిపోయింది చూసారా, మళ్ళీ చూపిస్తాను చూడండి. అదే గ్లో ప్లగ్ సెన్సార్. ఈ గ్లో ప్లగ్ సెన్సార్ ఆఫ్ అయిన తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేస్తేనే ఇంజిన్ లైఫ్ టైం బాగుంటుంది. ఇంజిన్ స్టార్టింగ్ ట్రబుల్స్ రాకుండా ఉంటాయండి. రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తీస్తారు కదా, వారం 10 రోజులకు ఒకసారి తీస్తారు. వాళ్ళకి ఏంటంటే ఈ గ్లో ప్లగ్ సెన్సార్లు బాగా చల్లబడిపోయి ఉంటాయి ఇంజిన్ లోపల. మనం ఒకసారిగా ఆన్ చేయగానే బ్యాటరీ నుంచి వెళ్ళే సప్లై వాటిని తొందరగా హీట్ ఎక్కించవు. అందుకని చెప్పి ఒక 2-3 సార్లు ఇగ్నిషన్ ఆన్ చేసి ఆఫ్ చేసి, ఇగ్నిషన్ ఆన్ చేసి ఆఫ్ చేసి, అంటే ఆ గ్లో ప్లగ్ సెన్సార్లకి పవర్ పంపించడం అనమాట. పవర్కి వెళ్తుంటే అవి హీట్ ఎక్కుతాయి, ఇంకొంచెం బాగా హీట్ ఎక్కుతాయి. ఆ చల్లబాటు నుంచి కొంచెం బాగా హీట్ ఎక్కుతాయి. ఓ 4-5 సార్లు అలా చేసిన తర్వాత మనం ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఇంజిన్ తొందరగా స్టార్ట్ అవుతుంది. లేదనుకోండి, మీరు వెంటనే స్టార్ట్ చేయగానే కొంచెం టైం తీసుకుంటుంది, గుడుకు అనుకుని స్టార్ట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే గ్లో ప్లగ్ సెన్సార్లు చల్లబడిపోయి ఉండడం. ఇలాగ మీరు చేస్తే మీకు ఇంజిన్ ఒక దెబ్బలో స్టార్ట్ అయిపోద్ది. ఓకే అండి, అందరికీ నమస్కారం.